హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ టు ఆల్. నేను మీ గణపతి, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో ఇక్కడ చూసుకుంటే మనకైతే ఆల్రెడీ ఈ రోజుకే మనకైతే ఆగ్నేయ బంగాళాఖాతంలో అయితే ఈ అల్పపీడనం అనేది ఏర్పడడం జరిగిందండి. సో ఇది ఏ విధంగా వస్తుంది, సో మనకి నిన్నటి చెప్పినటువంటి న్యూస్ ప్రకారం ఇది ఇంకేమైనా చేంజ్ అయిందా, డైరెక్షన్లో ఏమైనా చేంజ్ ఉందా లేదా అనే విషయాన్ని ఒకసారి చూద్దాం. సో మ్యాక్సిమం చేంజ్ అనేది ఉంటుందండి. ఒక 2 డేస్లో, అంటే ఒక 3 డేస్ ఎగ్జాక్ట్గా ఉండేసరికి మనకైతే దానికి కన్ఫర్మేషన్ ఇవ్వగలం. సో ఒక 5-7 డేస్ ఉండేటప్పుడు దాని డైరెక్షన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది డిపెండింగ్ ఆన్ వాటర్ లెవెల్స్ మీద. సో అది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకైతే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అంటే 23, 24, 25 తేదీల్లో మనకైతే ఇలా మనకి పశ్చిమ దిశగా సాగుతూ శ్రీలంక కిందకు వస్తుంది. శ్రీలంక నుంచి మనకి మళ్ళీ పైగా ఉత్తర దిశగా, అంటే మనకి వాయువ్య దిశలో సాగుతూ మనకైతే 26వ తారీఖుకి ఇది తమిళనాడుని చేరుకుంటుంది. తమిళనాడుకు వచ్చిన తర్వాత ఇదైతే డిస్పర్స్ అయిపోయి అంటే క్లౌడ్ అనేది మనకి ఎక్కువ మొత్తంలో ఉండడం జరుగుతుంది. సో తమిళనాడు, అదేవిధంగా మనకి కోస్తాంధ్ర మొత్తం కూడా, అంటే ఉత్తరాంధ్ర కూడా ఇప్పుడైతే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి ఈ రోజుకు ఉన్నటువంటి డేటాస్ ప్రకారం మనం చూడొచ్చు. ఉత్తరాంధ్ర, అదేవిధంగా దక్షిణ కోస్తా, అంటే మొత్తం కోస్తాంధ్ర, అదేవిధంగా రాయలసీమలో దక్షిణ రాయలసీమ జిల్లాలో దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి చూడొచ్చు. సో మ్యాక్సిమం మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే లేదనే విషయాన్ని ఇక్కడ గమనించవచ్చు. కానీ రైతు సోదరులకి ఏదైనప్పటికీ కూడా ఈ వస్తున్నటువంటి ఈ ఏదైతే అల్పపీడన ప్రభావం వల్ల పడేటువంటి రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రజెంట్ మన రైతు సోదరులందరూ కూడా కోతలో నిమగ్నమై ఉన్నారు. సో ఎక్కువ మొత్తంలో కోతలు అనే వరి కోతలు ఎక్కువగా తీవ్రంగా కష్టపడి కోస్తున్నారు, అవి చూస్తున్నాం కూడా. సో మ్యాక్సిమం మనకి ఇంకా 5 డేస్ 6 డేస్ ఉంది కాబట్టి టైము ప్రాబ్లం లేదండి. ఎవరైతే మన ఉత్తరాంధ్రలో కానీ, అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి అప్ టు మనకి దక్షిణ కోస్తా, అదేవిధంగా రాయలసీమ జిల్లాలో ఎవరైతే మన రైతు సోదరులందరికీ కూడా వీలైనంత వరకు తెలియచేయండి. సో మ్యాక్సిమం తెలియపరచడం వల్ల వాళ్ళైతే సేవ్ అవుతారు. సో ఆ విధంగా మనం ఉపకారం చేసిన వాళ్ళం అవుతాం మన రైతు సోదరులకి. ఎందుకంటే ఒక్కసారి వర్షానికి దొరికిపోతే ఆ పడే బాధ అనేది ఎంత కష్టంగా ఉంటుందనేది ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఆల్రెడీ నేను కూడా ప్రత్యక్షంగా ఒకసారి నేను సఫర్ అయ్యాను. సో ఈ విధంగా నాకు తెలిసినటువంటి సర్కిల్లో నేనైతే ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాను. డైరెక్ట్ మీరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి. సో మ్యాక్సిమం మనకి 26, 27, 28 తేదీల్లో మనకైతే దక్షిణ కోస్తాలో మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు, అంతకుమించి వర్షాలు పడవండి. మోస్తారు వర్షాల నుంచి కొన్ని చోట్ల అంటే తిరుపతి ఏదైతే బార్డర్లో చెన్నైకి ఉన్నాయో అక్కడ భారీ నుంచి కొన్ని చోట్ల భారీ వర్షం పడే అవకాశం అయితే ఉంటుంది. ఇక దక్షిణ కోస్తా, అదేవిధంగా మనకి ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందనే విషయాన్ని ఇక్కడ మీరు గమనించాలి. ఏదైనప్పుడు కూడా 28, 29 వరకు మనకి ఉత్తరాంధ్రలోను, అదేవిధంగా 27, 26 వరకు మనకైతే దక్షిణ కోస్తా రాయలసీమ వరకు ప్రాబ్లం లేదు. కాబట్టి ఈ 5 డేస్ మనకైతే ఉన్నాయి. సో ఎవరైతే రైతు సోదరులు ఇంకా వరిసేలు కోతలో నిమగ్నమై ఉన్నారో వాళ్ళకి మీరు తెలియచేయండి. సో మ్యాక్సిమం ఈ 5 డేస్లో ఎటువంటి రైన్స్ లేవు కాబట్టి వాళ్ళకైతే ధైర్యాన్ని ఇవ్వండి. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి, సదా మీ సేవలో, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.